పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా, ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా, మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు చేసే పని ఎన్నికలప్పుడు చేస్తాం, ఓడగొట్టాల్సిన పని ఓడగొట్టేటందుకు చేస్తాం. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. నాకెందుకే సిగ్గు బేసేజము? నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు. ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని, తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా అధికారులకు సూచన చేస్తున్నా, సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనుకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్క ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పడినంటే ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడనట్టు ఉండరు. ఎందుకంటే మేము జొన్న రొట్టెలు కందిపప్పు తిని బతికినోళ్ళం. ఇప్పుడే జర తెల్లపువ్వు తిని చికెన్ మటన్ తినే కాడికి వచ్చిన జర ఆకలి ఉంటుంది. కొడంగల్కు నిధులు ఇస్తున్నా అంటే మరి నేను ముఖ్యమంత్రి అయినా అడగరా? ఊరికి పోతే అడగరా? ఏం తెస్తావన్నా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే మరి ఏమన్నా తెచ్చినావంటే నేను ఏమన్నా చెప్పాలి కదా. పిల్లగాడు దుబాయ్ పోతాడు పనిచేయనికి, అమ్మనాయనం చూడడానికి వస్తే ఏమన్నా బట్టలు, అన్నదమ్ములకు బట్టలు అద్దాలు తెచ్చిండు అని చూస్తారా చూడరా మీరు అందరూ? గట్లనే మరి పిల్లగాడు ఉపయోగపడి బయటకు పోయి ఎదిగిండు అని అంటే ఆడ నుంచి ఏదన్నా ఆశిస్తారు. ఏమన్నా చేసినా కానీ మీకు అన్యాయం చెయ్యను. మనందరం కలిసి బాగా పనిచేసుకుందాం. మీరందరూ అండగా నిలబడండి. ఈరోజు రైతు భరోసాలో భాగంగా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసినాం. మిగతా పైసలు కూడా 45 రోజుల్లో మీ ఖాతాలో పడతాయి. పోయినసారి మన దగ్గర నగదు ఉండే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను మీ ఆయల్లో మీ ఖాతాలో వేసినాం. మీ అకౌంట్లో ఒక్కసారి చూసుకోండి. మొదలుపెట్టి చివరికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఆయల్లో వేసినాం. ఆయల్లో ఉన్నాయి కాబట్టి మీకే వడ్డిచ్చినాం. ఇవాళ కొంచెం వెనుక ముందుంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి. అభివృద్ధి పదం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, 1600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ 30,000 మంది రైతులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. రైతు భరోసాతో రైతు ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.